నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కటి ఆరోగ్యం కోసం రోజులో తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం. నీరు శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపి అనేక వ్యాధులను నివారిస్తుంది. జీర్ణక్రియ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ మీకు తరచుగా దాహం వేస్తే మాత్రం అది చాలా తీవ్రమైన వ్యాధులకు సంకేతం. కాబట్టి అధిక దాహం వల్ల ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం. మధుమేహం. తరచుగా దాహం వేయడం అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో చక్కెర పరిణామం పెరిగినప్పుడు మన శరీరం దానిని మూత్రం ద్వారా తొలగిస్తుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతో తరచుగా దాహం వేస్తుంది. రక్తహీనత. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తప్పుడు ఆహారం, విపరీతమైన రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో దాహం వేస్తుంది. వీటిలో మైకం, అలసట, చెమట, ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. తరచుగా నోరు పొడిబారిపోవడం. నోరు పొడిబారడం వల్ల తరచుగా దాహం వేస్తుంది. అధిక ధూమపానం చేయడం, ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అంతేకాకుండా నోరు పొడిబారిపోవడం వల్ల నోటి దుర్వాసన, రుచిలో మార్పు, చిగుళ్ళ మంట, ఆహారం నమలడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా వస్తాయి. గర్భధారణ సమయంలో దాహం సమస్య గర్భం కారణంగా కూడా వస్తుంది. అయితే మొదటి 3 నెలల కాలంలో రక్త పరిణామం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలలో అదనపు ద్రవంగా పేరుకుపోతుంది. ఫలితంగా తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో నీరు లేకపోవడం వల్ల విపరీతమైన దాహం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.